ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాము. దినాన్న ప్రభు మనల్ని ప్రేమించి మరొక ఆదివారాన్ని దేవుడు మన పరిశుద్ధ దినముగా మన ప్రభు సన్నిధిలో మరి గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపకే మీకు దేవునికి వందనాలు. ఈ సమయం అందు మరి ఆరాధన క్రమం ప్రారంభించడానికి గాను ప్రార్థన చేసుకొని మనం సిద్ధపరచుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మహోన్నతుడైన దేవుడు నా తండ్రి, మహిమగల దేవుడు ప్రభా, అత్యున్నతుడు తండ్రి నాయన. ఇదిగో ప్రభా నాయన నీ యొక్క పరిశుద్ధ దినాన్ని మమ్మల్ని ప్రేమించి తండ్రి నీ మందిరములో ప్రభా నా తండ్రి నెల చివరి ఆదివారంలో ప్రభా మీ మందిరములు ఉండడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా నాయన మరి మందిరం ఇంకనూ ఖాళీగా ఉందయ్యా. రావాల్సిన బిడ్డలతో మాట్లాడండి. సకాలానికి రావడం అనేది నా తండ్రి క్రమశిక్షణ మీరు నేర్పించమని మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా నాయన. ఈ సమయం మందు ప్రభా పాటల ద్వారా మీరు స్తుతించాలని మహిమపరచాలని ఆశపడుచుండగా నాయన గళములెత్తి ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని స్థిరపరిచి సిద్ధపరచమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మీ కొందనాలు స్తోత్రములు ప్రభా తండ్రి. ఇదిగో నా ప్రభా నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధన నా ప్రభా మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా. నీ కొందనాలు నాయన. ఉత్తర ప్రచుత్తర వాక్యాల ద్వారా నాయన నామాని నా తండ్రి నాయన మేము తన్ని మహిమపరచడానికి స్థిరపరిచి ఉన్న హృదయాలు మాకు దయచేయండి అయ్యా. మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మ సన్నిధిని మాకు దయచేయండి. దివ్యమైన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. నిలబడి నన్ను నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి నాయన. మ్యూజిక్ ప్లే చేస్తున్న బిడ్డల్ని మీ ఆత్మ అభిషేకంతో నింపు ప్రభా. నీ కొందనాలు అయ్యా. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలోకి తీసుకోండి. కరెంటు మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన. ప్రయాణం నుండి వస్తున్న బిడ్డలందరితో నాయన మీరుండి త్వరగా క్షేమంగా నాయన మందిరానికి రావడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సన్నిధి కృపను మాతో ఉంచమని బ్రతిమలాడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి మొట్టమొదటి పాటగా స్థిరపరచువాడవు బలపరచువాడవు అని పాటలు పాడి ఆయన నామాన్ని గణపడతాం. స్థిరపరచువాడవు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు బలపరచు
చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. హల్లెలూయా హల్లెలూయా. రెండో పాటగా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని కనపడతాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల
గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా జీవమానమ్మని ప్రవచించెదా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా ఆహాబు భయపడినా అగ్నివర్షము కుమ్మరించుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్నివర్షము కుమ్మరించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా సీనాయి పర్వతమందు అగ్ని బోధవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని బోధవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా సర్వజనుల కోసం కొందగాన దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మధ్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొందగాన దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలల్లే నన్ను తాకుమా జీవ నది వలెనే ప్రవహించుమా హల్లెలూయా హల్లెలూయా మూడవ పాటగా ఆయన నా సంగీతము బలమైన కోటయు జీవాధిపతియు ఆయన పాటను పాడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దామండి.
ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము, దూతలెల్ల పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని మన దేవుని, ఉండేదనని మన దేవుని, కరములు తట్టి నిత్యం కీర్తించెదము, కరములు తట్టి నిత్యం కీర్తించెదము. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. బ్రతికేదము స్తుతింతుము పొగడెదము, బ్రతికేదము స్తుతింతుము పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలు. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన మందిరానికి వచ్చి ఈ విధంగా సజ్జీలకులో ఉండి ఆయన స్తుతించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు కీర్తనని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. కీర్తనలు 123వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు జస్ట్ 4 వచనాలే ఉన్నాయండి. మరి అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 124వ అధ్యాయము. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను, చేతి తట్టును దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మన విడికిలో ఆస్వాదించుగాక. ఆమేన్.
సమయమందు సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరన్నా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయతో ముందుకొచ్చి మీ సాక్ష్యాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొన్న తమ్ముడు మంచిగా ఉన్నాడు. దేవునికి ప్రార్థన చేశాను. తమ్ముడు కోసం దేవునికి ప్రార్థన చేశాను. తమ్ముడు మంచిగా కావాలని. దేవుని దయాల తమ్ముడు కూడా మంచిగా అయిపోయాడు. ఎంఆర్ఐ చేసే పరిస్థితి కూడా రావద్దని నేను కూడా చేస్తున్నాను. మీరు కూడా కాబట్టి మీరు కూడా తమ్ముడు కోసం మీరు కూడా తమ్ముడు కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? దేవుని నామ స్తోత్రాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వందనాలు. లాస్ట్ వీక్ మేము నేను ఇంకా మమ్మీ వాళ్ళందరం మ్యారేజ్ కోసం అని వెళ్ళాము. నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. అక్కడ విజయవాడలో చాలా ఎండలు ఉన్నాయట. ఎంత ఎండలు అంటే అసలు భరించలేనంత ఎండలు ఉన్నాయి అక్కడైతే. ఇక్కడికన్నా దారుణంగా ఉన్నాయి. ఆ ఎండలకి కారు ఉంది కాబట్టి అందరం కలిసి వెళ్ళాము. లేదంటే చాలా దారుణంగా ఉండేది. అక్కడ చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకా కారు లేకపోయింటే అసలు ఎన్ని తిప్పలు పడేవాళ్ళం అంటే దేవునికే తెలియాలి. దేవుని దయ వల్ల అందరం క్షేమంగా వెళ్ళి ఎటువంటి సమస్య లేకుండా. మధ్యలో మేము వెళ్ళే దారిలో అక్కడ ఒరిస్సా ఆయన కారు నడపడం వల్ల ఆయనకి రూల్స్ తెలియక ఒక ఆయనకి గుద్దైపోయాడు ఆల్మోస్ట్. కానీ గుద్దలేదు. తప్పు అటు సైడ్ ఎక్కువ ఉంది మా సైడ్ కంటే. కానీ ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే ఏమీ జరగలేదు. అటు సైడ్ వాళ్ళకు కూడా ఏమీ జరగలేదు. అందరిని బట్టి దేవుని వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? మరి సాక్ష్యాలు లేనట్లయితే మనం ముందుకి కొనసాగుదాం. సంఘమంతా లేచి నిలబడినట్లయితే చేద్దామండి. వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి ఆయన కృప మనకి తోడుగా ఉంచి మనకి రక్షణ భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి భయంకరమైన ఎండ వేడిలో మనం ఉన్నప్పటికీ ఈ నెల అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి నెలలో చివరి దినాన్న ఈ విధంగా మనం ప్రభు సన్నిధిలో స్తుతించడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడి తిప్పుకొని దేవుని స్తుతి చెల్లిద్దామండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అతి పరిశుద్ధుడా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. మహోన్నతుడా మీ కొందనాలయ్యా, సర్వాధికారి మీ కొందనాలయ్యా. ఈ దినాన నీ మందిరానికి రావడానికి మాకు ఇచ్చిన కృపకై నీ కొందనాలయ్యా. మీ మందిరములు ఉండడానికి మమ్మల్ని ఆకర్షించుకున్నందుకు మీకు లెక్కించలేని స్తోత్రములు స్తుతులు ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీ కొందనాలయ్యా. ఈరోజు ఊపిరితో ఉన్నామంటే ఇది కేవలం మీ కృప నాయన. తండ్రి మీ కొందనాలు. వారమంతా మమ్మల్ని పోషించవు నాయన, మీ కృప చెప్పున మీ కొందనాలు ప్రభువా. మీకు స్తుతి చెల్లించుకుంటున్నామయ్యా. మీకే వందనాలు ప్రభువా, మీకే వందనాలు తండ్రి. మీకే స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. పరిశుద్ధుడా మీ కొందనాలయ్యా, మహోన్నతుడా మీ కొందనాలయ్యా, అత్యున్నతుడా మీ కొందనాలయ్యా, అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రము 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 తండ్రి. నాయన నిరంతరం మమ్మల్ని చూచున్న దేవా నీ కొందనాలయ్యా. నీ సహాయపు చేయని ఎల్లప్పుడు మాకు ఉంచిన దేవా మీ కొందనాలు స్తోత్రములు. మహోన్నతుడా మీకు స్తుతి చెల్లించుకుంటున్నా. అధికముగా నిన్ను ప్రేమించి అనుక్షణం నిన్ను ప్రేమించి మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించి నడిపించు ప్రభువా. మీకే వందనాలు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నింపున మనసుతో ఆరాధింతున్
మీకు స్తుతులు వందనాలు స్తోత్రం తండ్రి. సజీవుడా నిజ దేవుడా నీకు వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడైన దేవా మీకు వందనాలు స్తోత్రం అయ్యా. సర్వశక్తిమంతుడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నమ్మకమైన దేవా నీకు వందనాలు స్తోత్రం అయ్యా. మమ్మల్ని రక్షించుకున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు. మమ్మల్ని పోషిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. నాయనా ఇదిగో నీ మందిరములు ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృప అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ కృపకై మీ ప్రేమకై నాయన లెక్కించలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ఆరాధన క్రమంలో మీరు తోడై ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇది ఈ సమయం అందు నాయన నీ పరిశుద్ధమైన దివ్యమైన వాక్కును ప్రభువా వినడానికి నాయన సిద్ధపడి ఉండగా మా హృదయాలను తెరవచ్చేయండి. బలమైన శక్తివంతమైన నీ వాక్కును మాకు దయచేయమని సర్వశక్తులు మీకు వందనాలు చెల్లించుకుంటూ నీ అభిషేకాత్మను ప్రతి ఒక్క బిడ్డపై నాయన కుమ్మరించమని వేడుకుంటూ యేసు అత్యున్నతమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. సమయమందు ప్రభు మనతో మాట్లాడేటువంటి వాక్య ధ్యానం రాజులకు రాసినటువంటి రెండవ గ్రంథము రెండవ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదామండి.
2వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని మాటలు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అత్యున్నతుడు, సజీవుడు, నాయన నిజమైన దేవుడు ప్రభా, మాతో ఉన్నవాడు తండ్రి, నిరంతరం మమ్మల్ని చూచిన దేవుడు నాయన, మమ్మల్ని నడిపించే తండ్రి ప్రభా. తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా, నీ పరిశుద్ధ మందిరంలో ప్రభా, ఈ విధంగా నాయన నిన్ను ఆరాధించడానికి, ఈ దివ్యమైనటువంటి వాక్కును వినడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నీ బిడ్డని నేను నిలబడి ఉండగా ప్రభా, నీ అభిషేకాత్మతో నింపమని అడుగుచున్నాం ప్రభా. నా ఆలోచనలు, నా తలంపులు, నా జ్ఞానము, నా వాక్చాతుర్యాన్ని ప్రభా ప్రక్కకు తీసినైనా నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానంతో నన్ను నింపమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా యెషయా పెదవులు కాల్చిన దేవా, నా పెదవులు కాల్చండి అయ్యా. నీ యొక్క ఆత్మతో నన్ను నింపేయడంతో ఆత్మశక్తితో నింపి ప్రభా నీ ఆత్మ కార్యమును నాయన ఈ స్థలంలో జరిగించమని అడుగుచున్నాం. ఎండినటువంటి నాయన పాత జీవితాలు, 3 జీవితాలు ప్రభా చిగురించే విధంగా నీ వాక్కును మాకు దయచేయమని అడుగుచున్నాం. వేసారి నాయన నిస్సారమైనటువంటి భూమి వల్ల ఉన్న జీవితాలకి ప్రభా నూతన శక్తిని, బలాన్ని, సారమును ప్రభా దయచేయడానికి నాయన నీ వాక్యం దయచేయమని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నూతన ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి. నీ పరిశుద్ధాత్మ కృపతో మమ్మల్ని అందరినీ సరిచేయండి. ఏ బిడికి ఏ వాక్యము నాయన అవసరమైందో, ఏ వాక్యం ద్వారా ఈ బిడ్డతో మాట్లాడినావు ప్రభు అయ్యగారు, ఇదిగో నాయన నన్ను నేను మీకు అప్పగిస్తున్నాం అయ్యా. నీ అభిషేకాత్మతో నింపి నీ దివ్యమైన వాక్కును అనుగ్రహించండి. నీ బోరగా నన్ను వాడుకోమని, ఈ దీనురాల్ని కనికరించమని, కూడిన మమ్మల్ని అందరినీ నాయన దృష్టించమని యేసతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చూస్తే కనుక ఎలీషా గురించి ఇక్కడ రాయబడి ఉంది కదండి. ఎవరు ఈ ఎలీషా? అసలు ఎలీషా అనేటువంటి ఈయన ఎవరు? ఒక ప్రవక్త. ప్రవక్త అనే మాటకి అర్థం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు? ప్రవచించేవాడు. ప్రవచించేవాడు అంటే ఏం ప్రవచిస్తాడు? దేవుని యొక్క వాక్కును ప్రవచిస్తాడు. దేవుని వాక్కు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి ఆ పర్సన్లోకి వచ్చి అతని నోట్లోంచి బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ ఈ ప్రవక్త అనేవాడు ఎలా ఉపయోగపడతాడు? జస్ట్ లైక్ ఏ వెజల్ అనమాట, ఒక పాత్ర లాగా. అంటే ఒక పాత్ర లాగా అంటే ఇప్పుడు చూడండి, మనం చాలాసార్లు అనుకుంటాం, మన భోజనాలు చేసినప్పుడు ఏం చేస్తాం? ఆ ప్లేట్లు నార్మల్గా ఉన్నటువంటి ఆ డిస్పోజల్ ప్లేట్లు వాడతాం కదా. ఆ ప్లేట్కి వాల్యూ ఇస్తామా? దాంట్లో ఉన్న ఫుడ్కి వాల్యూ ఇస్తామా? దానిలో ఉన్న ఫుడ్కి వాల్యూ ఇస్తాం. అదే సేమ్ ఫుడ్ని తీసుకెళ్ళి మట్టి పాత్రలో పెట్టినా అదే టేస్ట్ కదా. అదే సేమ్ ఫుడ్ని తీసుకెళ్ళి బంగారు పాత్రలో పెట్టినా అదే టేస్ట్. ఈ బంగారు పాత్ర లేకపోతే ఇత్తడి పాత్ర ఏదన్నది ఇక్కడ కాదు, కానీ ఇక్కడ విషయం ఏంటి? దానిలో ఉన్న ఆహారానికి విలువ. అదేవిధంగా ప్రవక్త కూడా ఒక ప్లేట్ లాంటి వాడు. అంత నుంచి వచ్చేటువంటి వాక్కు ఏంటంటే ఎంతో పవిత్రమైన, పరిశుద్ధమైన, మరి గొప్పదైనటువంటి వాక్కు ప్రభు దగ్గర నుంచి వచ్చేది. అంటే ఈ యొక్క ప్రవక్త అనేవాడు ఒక పాత్రగా, ఒక బోరగా వాడబడతాడు. ఎవరి కోసం? దేవుడి కోసం, దేవుని మాటను వెదజల్లడానికి. అలాంటి ఎన్నుకోబడినటువంటి ప్రవక్త ఎవరు అని అంటే ఎలీషా. అయితే ఈ ఎలీషా ప్రవక్త ఎవరి శిష్యుడే అన్నాడు? మీకు ఎవరికైనా తెలుసా? ఎవరి శిష్యుడే అన్నాడు ఈయన? త్వరగా చెప్పాలండి. అయ్యా, సంవత్సరాల తరబడి మనం వాక్యాలు వింటున్నామండి. ఎవరండి? ఏలియా కదా. ఏలియా ఏం చేశాడు? ఆయన వెళుతూ వెళుతూ 12 అరకలతో తన యొక్క పొలాన్ని దున్నుతున్నటువంటి బాగా రిచ్ పర్సన్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే ఎలీషా. యాక్చువల్గా ఆయన ఒక బాగా డబ్బున్నటువంటి, మరి పొలాలు ఉన్నటువంటి, ఏమంటాం మనం, ల్యాండ్ లార్డ్ అనమాట కదా. అలాంటి ఆ ఎలీషా అంట ఏం చేస్తున్నట్ట
12 అరకలంటే మాటలండి. అవన్నీ పెట్టుకుని దున్నుతూ లాస్ట్‌ది తను పట్టుకొని వెళుతూ ఉన్నాడట. అలాంటి సమయంలో ఎవరొచ్చారు అతని దగ్గరికి? ఏలీయా ప్రవక్త వచ్చి ఏమంటారంటే, "నీవు నన్ను వెంబడించు, నాతో రా" అని చెప్పినప్పుడు అతడు ఏమంటాడో తెలుసా? "అయ్యా, ఇదిగో నా తల్లిదండ్రులకి చెప్పి నేను నీ దగ్గరికి వస్తానని" వెళ్ళి గొప్ప విందు చేశాడటండి. గొప్ప విందు చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? అతడు దేని కొరకు ఎన్నుకోబడ్డాడో, ఆ ఎన్నుకోబడినటువంటి ఆ పిలుపు ఉందో చూసారా, ఎంత గొప్పదో అతడికి తెలుసు. అందుకని అతడు ఏం చేశాడంటే పెద్ద విందు చేసేసి మరి వచ్చి ఏలియా ప్రవక్తని ఏం చేస్తున్నాడు? ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ఉపచారము చేయుచుండేనట. ఎవరికండి? ఏలియా ప్రవక్తకి ఎలీషా ఉపచారము చేసేవాడిగా ఉన్నాడట. యాక్చువల్గా మనం కంపేర్ చేస్తే ఏలియా కంటే ఎలీషా ఎంత ఉన్నతమైన వాడు అంటే, దేనిలో డబ్బు బాగుంది, ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అతడు విందు చేయడానికి కారణం ఏంటో తెలుసా? అతడు తీసుకోబోయేటువంటి స్థానము ఎంత గొప్పదో అతడికి తెలుసు. అలాంటి ఆ వ్యక్తి అట ఎవరికి పరిచారం చేస్తున్నాడటండి? ఏలియా ప్రవక్త పరిచారము చేసేవాడయ్యాడట. అయితే ఏలియా ప్రవక్త ప్రభు చేత పిలువబడ్డాడు, తెలుసు కదా. ఆయనకి మరణం ఉందా లేదా? మరణించాడా లేదండి? ఏలియా ప్రవక్త మరణించాడా లేదా? మరణం అందరికీ ఉండాలి కదా. ఏలియా ప్రవక్త మరణించాడా లేదా? త్వరగా చెప్పాలి. లేదు, ఆయనకి మరణం లేదు. మరొక వ్యక్తిని చెప్పండి మరణించకుండా ప్రభు సన్నిధికి వెళ్ళిన వాళ్ళు. ఆగండి, తెలిసిన వాళ్ళు ఆగండి, నాకు ఇంకా కావాలి. హనోకు, కరెక్టేనా? హనోకు దేవునితో నడిచి అతడు ప్రభుతో నడుచుకుంటూ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడంట. అయితే దాని మర్మం అనేది తర్వాత మనం ప్రకటన గ్రంథంలో అది చూస్తాం అనుకోండి. అయితే ఈ ఏలియా ప్రవక్తని తీసుకెళ్ళడానికంట ఏమొచ్చినట్టండి? అగ్ని రథాలు వచ్చినాయి అంట. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చి ఆయన్ని ఆ సుడిగాలిలో ఎత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు, అంతకంటే ముందు నేను ఎత్తబడతానని చెప్పినప్పుడు ఈ ఎలీషా ప్రవక్త అంటాడు ఏమనంటే, ఆ తండ్రి నువ్వు నన్ను విడిచిపెట్టి వెళితే నా పరిస్థితి ఏంటి, నేను ఏమైపోవాలి అని అడిగినప్పుడు, నా తర్వాత నీవే దేవుని కార్యం చెయ్యాలి, అయితే నేను నిన్ను చూడాలి, నీతో నిన్ను వెంబడిస్తాను, నిన్ను విడిచిపెట్టను అన్నప్పుడు అడుగుతాడు ఆయన ఏమనంటే, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఇప్పుడు నాకు ఏం కావాలి అని అంటే, నీ నుంచి 2 అంతల ఆత్మ నాకు కావాలని అడిగాడు కదండి. 2 అంతల ఆత్మ నాకు కావాలి అని అన్నప్పుడు అప్పుడు అది నా చేతిలో లేదని ఏలియా ప్రవక్త అంటారు ఆయన, నేను ఎత్తబడుతున్నప్పుడు గనక నీవు నన్ను చూడగలిగితే. ఇక్కడ చాలా మర్మం ఉంటుందండి అక్కడ విషయం. అయితే మన కాన్సెప్ట్ వేరు గనక చిన్నగానే నేను చెప్తాను, ఎక్కువగా దాంట్లోకి వెళ్ళండి డీప్గా, రైట్. అయితే అతను అంటాడు ఏమనంటే, నేను ఎత్తబడుతూ ఉన్నప్పుడు గనక నువ్వు చూడగలిగితే నీవు అడిగిన 2 అంతల ఆత్మ నీ మీదకి వస్తుంది. ఇక్కడ అర్థం ఏంటండి అసలు? నేను ఎత్తబడినప్పుడు అంటే ఆయన ఎప్పుడు ఎత్తబడితే ఆయనకి తెలియదు, ఈయనకి తెలియదు. అంటే చివరి వరకు, అంతం వరకు నీవు గనక నన్ను వెంబడిస్తే అని అర్థం. ప్రభు దగ్గర కూడా మనం పొందుకుని ఏమన్నా కావాలి అని అంటే ఆయన ఎంతవరకు వెంబడించాలి? అంతం వరకు. ఆయన అంటాడు కదా, అంతవరకు సహించి ఉన్నవాడు ఏమవుతాడండి? రక్షింపబడను అంటే అర్థం ఏంటి? ఆయన సన్నిధికి వెళ్ళగలుగుతాం, పరలోక రాజ్యము చేరగలుగుతామని అర్థం. అదే విధంగా ఇక్కడ కూడా ఏలియా ప్రవక్త ఎలీషాతో ఏం చెప్తున్నాడంటే, నేను ఎత్తబడుతూ ఉన్నప్పుడు నువ్వు నన్ను చూస్తే అప్పుడు నీవు అడిగింది నీకు పొందుకుంటావు అని చెప్పాడు ఆయన. అయితే ఏనాడు విడిచిపెట్టలేదండి. ఎలీషా ప్రవక్త ఎక్కడికి వెళ్తుంటే ఏలియా ఆయన వెంబడించేస్తూ ఉన్నట. యోర్దాను దాటి వెళ్తుంటే ఆయన్ని దాటి వెళ్తూ ఆయనతో పాటు వెళ్ళిపోతున్నాడు. నీవు నన్ను విడిచిపెట్టంటే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్తున్నాడంట. ఆయన కూడానే వెళ్తా ఉన్నాడు. చివరికి తన నుంచి సుడిగాలు వచ్చి ఇద్దరిని వేరుపరిచింది తప్పితే అంతవరకు ఎలీషా ప్రవక్త ఏలియాను ఎడబాయలేదు. అదే అక్కడ నేను ఎత్తబడేటప్పుడు కనుక నువ్వు చూస్తే అని ఒక కండిషన్ అందుకే పెట్టారు. అప్పుడు ఆయన ఎత్తబడుతున్నప్పుడు ఆయన యొక్క బట్ట అంటే ఆయన వేసుకునేటువంటి ఆ యొక్క పైన వేసుకునేటువంటి బట్ట అంటే పైనుంచి పడుతూ ఉన్నప్పుడు అది ఎవరు తీసుకున్నారంటే ఆ దుప్పటి ఎలీషా ప్రవక్త తీసుకున్నారు. ఆయన తిరిగి రావాలంటే మళ్ళీ యోర్దాను దాటి రావాలి కదా. ఆ యోర్దాను దాటి రావాలంటే అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏలియా ప్రవక్త యొక్క ఆ యొక్క దుప్పటి ఏమైందో దాంతో కొట్టినప్పుడు 2 పాయలుగా చీలి నడుచుకొని వచ్చాడు. ఎందుకంటే ఏలియా ప్రవక్త అలానే చేసి వెళ్ళారు. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఒకానొక పట్టణానికి ఎవరు వెళ్ళారంటే ఎలీషా ప్రవక్త వెళ్ళారు. ఒకానొక పట్టణానికి ఎవరు వెళ్ళారండి? ఎలీషా ప్రవక్త వెళ్ళాడు.
వెళ్ళినప్పుడు ఆ పట్టణం చూసినప్పుడంట ఆయనకి ఏమనిపించింది తెలుసా? రమ్యమైనదిగా కనిపించింది. ఎలా కనిపించిందండి? రమ్యమైనదిగా కనిపించిందంట. కనిపిస్తే అక్కడున్న ప్రజలు అంటున్నారు, అయ్యా చూచుటకి ఇది రమ్యమైనదే కానీ ఏమైందండి? కానీ మా చిన్నప్పుడు పాస్టర్ గారు ఉండేవారు, ధర్మదాస్ గారు, కానీ ఆయన అనేవారు, కానీ అని వచ్చింది అని అంటే గాని అంట, తర్వాత గూని అంట, తర్వాత హాని అంట. అంటే ఒక్కటి ఏదన్నా బట్ అని వచ్చిందంటే ఏమవుద్ది? మీనింగ్ అంతా అక్కడ ఆ సిచ్యువేషన్ అంతా ఇంకో రకంగా మారిపోతుంది. అంతే కదండి? ఎప్పుడు చెప్తారు అది? ఒక సిచ్యువేషన్ ఒక దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ బట్ అని వచ్చిందనంటే తర్వాత చేంజ్ అయిపోద్ది. అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే కానీ అని వచ్చింది అనుకోండి, తర్వాత ఏమొస్తుందట? వంపు అనమాట, గూని. అంటే దేవునిలో కావచ్చు, మనుషులు కావచ్చు, ఏమొద్ది? బెండింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది అనమాట. కానీ తర్వాత ఏమైంది? గూని. తర్వాత ఏమొద్దట? హాని. దేవుళ్ళు ఎలా ఉండాలట? మనం ఎప్పుడు ఇలా ఉండాలి. కానీ అన్నామంటే ఏమవుతాం? వంగిపోతున్నాం. వంగిన తర్వాత ఏమవుద్దంట? గూని అని కదా. ఆ తర్వాత హాని అనేది వచ్చేస్తుంది. అందుకనే ఇలా ఉంటేనే ఎప్పటి వరకు? అంతం వరకు. రైట్. అయితే ఇక్కడ వేలు చెప్తున్నారు ఏమనంటే, కానీ ఏంటంట? అక్కడున్న నీళ్లు మంచివి కావు. ఆ నీళ్ళు ఎలాంటివి అనంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ నీళ్లు చేదుగా ఉన్నవి, మంచివి కాదు. అయితే దీనివల్ల అంటే చేదనే వర్డ్ అక్కడ పెట్టలేదు, కానీ నీళ్లు మంచివి కావు. అందుచేత ఏమవుతుందంటే తెలుసండి, మంచినీళ్ళు కాకపోతే ఆ స్థలం అంతా నిస్సారం అయిపోతుందంట. ఇప్పుడు మనం బట్టలు ఉతుక్కోవాలంటే ఏ నీళ్ళు వాడతాం? అంటే మినరల్ వాటర్ గురించి నేను మాట్లాడలే. ఫ్రెష్ వాటర్ అనేది మొత్తం వరల్డ్ మొత్తంలో ఫ్రెష్ వాటర్ అనేది భూమి మీద ఎంత? 1%. అంతేనే కదా? ఒకే 1% ఉంది. వీళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి, రైట్? 1%. రిమైనింగ్ అంతా డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంది అది. అయితే ఈ 1% వాటర్ ఏదైతే ఫ్రెష్ వాటరో అంటే మనకి అడుగున భూమి కింద ఉన్న నీళ్లు, నేనేమి సైన్స్ సోషల్ లెసన్ చెప్పట్లేదు, బట్ అక్కడ ఏంటనంటే మంచినీళ్ళు అనే విషయానికి నేను చెప్తున్నాను. ఇవన్నీ మనం త్రాగే నీళ్ళు కావచ్చు, అవి ఫిల్టర్ చేసుకుని ప్యూరిఫైడ్ వాటర్ తాగుతాం, కానీ అదే ఫ్రెష్ వాటర్ యాక్చువల్గా. అలాగని అన్ని నల్లాలు కూడా వచ్చేవన్నీ తాగేం కదా. అయితే ఇవన్నీ ఫ్రెష్ వాటర్ అంటాం. ఈ వాటర్నే మనం వంటకు యూస్ చేస్తాం, ఈ వాటర్నే బట్టలు ఉతుక్కోవడానికి యూస్ చేస్తాం, ఈ వాటర్నే మన ఇంటిలో ఏమైతే హౌస్ హోల్డ్ సంబంధించింది ఏదైనా ఇదే యూస్ చేస్తాం. ఓకే, మరి సముద్రంలోకి వెళ్ళారు అనుకోండి, అవి కూడా నీళ్ళేగా, దాంతో బట్టలు ఉతుక్కోగలరా? మీకు తెలుసా? ఉతుక్కోలేరు. ఉతుక్కుంటే ఏమవుద్ది? దాని నిండా సాల్ట్ ఉంటుంది కదా. ఆ నీళ్ళు తాగుతామా? తాగలేము, రైట్? ఆ నీళ్లు ఇంకా గిన్నెలు తోముకోవడానికి కూడా పనిచేయవు నిజానికి. అయితే ఎందుకు అని అంటే అది ఏ వాటర్ అంటే సాల్ట్ వాటర్, సెలైన్ వాటర్ అని అంటాం మనం కదా. అది పనిచేయదు. మంచి వాటర్ ఏదైతే ఉందో అదే పనిచేస్తుంది. అయితే ఇక్కడ చూస్తే ఏమైందంటే ఈ సముద్రం దగ్గర నీళ్ల దగ్గర మనం తీసుకెళ్ళి చక్కగా కొబ్బరి చెట్లు, అంటే వేరే వేరే ఏరియాస్ ఉన్నాయి, అది వేరే సంగతి, అవన్నీ ఏదోదో నాటుదాము, లేకపోతే రోజ్ ప్లాంట్స్ తీసుకెళ్ళి అక్కడ ఒక గార్డెన్ చేద్దామంటే బతుకుతాయి అంటారా? బతుకు. లేదు అని అంటే తీసుకెళ్ళి అక్కడ వరి నాట్లు వేద్దామంటే అవుతుందా? అవ్వదు, రైట్? అంటే నీళ్లు చాలా విస్తారంగా ఉన్నాయి, కానీ ఆ నీళ్లు దేనికి పనిచేయవు? పంట పొలాలకి పనిచేయవు. అలాగనుకుంటే పంట పొలాలకి పనిచేస్తే సముద్రాన్ని అంతా కూడా మన వైపు డైవర్ట్ చేసుకుని బోల్డంత ఇండియాలో పంట కదా, కానీ అవి పని చేయవు మొక్కలు ఎదగడానికి. ఇక్కడ చూస్తే కూడా ఈ నీళ్లు మంచివి కాదు గనక ఆ నేల అంతా ఎలాగుందటండి? నిస్సారముగా ఉందంట. పనికిరాని దానిలాగా ఆ నేల ఉంది. కానీ పట్టణం ఎలాగుందంట? రమ్యముగా ఉందంట. అలాగ రమ్యంగా ఉందని మోసపోయిన వాళ్ళు ఒక పేరు చెప్పండి చూద్దాం. సరిగా చెప్పాలండి. రమ్యముగా ఉందని చూసి గట్టి చెప్పాలండి. రమ్యముగా ఉందని చూసి మోసపోయిన వాళ్ళు ఎవరు? చెప్పండి త్వరగా, చాలా మంది ఉన్నారు. చెప్పండి. అవ్వమ్మ గారు కదా. పండు రమ్యంగా ఉందని చూసి ఏం చేశారు? ఆహారానికి మంచిది, చూపుకి ఎలాగుందంట? రమ్యముగా ఉందని తీసుకొని కోసుకొని ఏం చేసింది? తినింది. తినినవాడు ఉన్నారా? తీసుకెళ్ళి ఏం చేశారు? మళ్ళీ ఆదమ్మ గారికి కూడా పెట్టారు. ఆయన అంట మాకు చిన్నప్పుడు చెప్తున్నప్పుడు ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ సండే స్కూల్లో మాటలు ఇవన్నీ. ఆయన చాలా టేస్ట్గా ఉంది, ప్రభు ఎందుకు తినొద్దన్నారా అని అనుకుంటూ ఆ టేస్ట్ని ఆయన వదలలేక టెంకతో సహా మింగేశాడు. దాంట్లో టెంక ఉంటుంది లేదు నాకు తెలీదు. టెంక అంటే తెలుసు కదా, లోపల మనకి మ్యాంగోకి లోపల ఉంటుంది కదా, దాన్ని టెంక అంటారు జనరల్లీ.
అది మింగేసట. అందుకని ఇక్కడ యాడమ్స్ యాపిల్ వచ్చిందని మాకు చిన్నప్పుడు అనేవారు. అది నిజం కాదు, రైట్? అయితే అంత భయంకరంగా ఆయన తినేశాడు కదా. అంటే ఎందుకు తినడానికి వాళ్ళు ఇష్టపడ్డారంటే చూపుకి ఎలా కలిగిందంట, ఎలా కనిపించిందా? రమ్యముగా కనిపించిందంట. మరో వ్యక్తి ఉన్నారు, ఆయనకు కూడా ఆ ఊరు రమ్యంగా కనిపించింది. ఏ ఊరో చెప్పగలరా? ఎవరో చెప్పగలరా? విజయం కాదు, కానీ తెలుసుకోవాలి, ఎందుకంటే నిద్రపోతున్న వాళ్ళు లేపడానికి, రైట్? చెప్పండి. ఇంకా ఆయనకు కూడా ఆ ప్రదేశం రమ్యంగా కనిపించిందంట. చెప్పాలండి ఎవరో? చెప్పట్లేదు. అలా చెప్పేస్తాలుగా. రైట్. ఎవరు? లోతు. లోతుకి అబ్రహాంకి దేవుడు ఆ స్థలం అంతా ఇస్తే వాళ్ళ యొక్క పని వాళ్ళు ఎక్కువైపోయారు, గొడవలు అయిపోతున్నాయని అబ్రహాం ఏమన్నాడో తెలుసా? నీకు నచ్చిన ప్రదేశం ఎన్నుకంటే అదిగో కనిపిస్తుంది, అది రమ్యంగా కనబడుతుందంట ఆ ఊరు. ఆ ఊరికి వెళ్ళిపోయాడు. ఎక్కడండి అది? సొదొమ గుమ్మర. నిజంగానే రమ్యంగా ఉండి ఆ ఊర్లు. కానీ ఏమైంది? లోపలున్న పాపం ఎలాంటిదంటే దేవుని యొక్క ఉగ్రతని పొందుకొని మొత్తం సర్వనాశనము అయిపోయింది కదండి. ఎప్పటికి ఇంకా చెప్తా ఉంటారు, ఆ ఏరియా ఏదైతే కాలిపోయి మరి ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో అక్కడి నుంచి అంటే ఇంకా పొగలు వస్తూ ఉంటాయి తవ్వుతుంటే. అంటే గంధకము, అగ్ని గంధకాలు కురిపించాడంట దేవుడు అక్కడి నుంచి. పరలోకం నుంచి అగ్ని గంధకం అంటే మాట్లాడండి, ఎన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. ఇంకా తవ్వకాల్లో వాళ్ళు వెళుతుంటే తవ్వుతూ ఉంటే అక్కడి నుంచి ఏమొస్తున్నాయి? ఇంకా పొగలు వస్తున్నాయట. ఆ కొండల్ని తవ్వుతుంటే లోపల నుంచి ఏమొస్తున్నాయి? ఇంకా మండుతున్నట్టుగా పొగలు వస్తున్నాయి. దేవుని ఉగ్రత మాట్లాడండి. అయితే చూపుకి ఎలాగుందంట? రమ్యంగా ఉంది. ఇక్కడ కూడా ఈ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఏం కనిపిస్తుందంటే చాలా రమ్యమైనటువంటి పట్టణముగా ఉందని వాళ్ళు చెబుతా ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటండి? రమ్యంగా ఉంది కానీ సొదొమ గొమొర్రాలో ఏముంది? పాపం ఉంది కదండి. రమ్యంగా ఉంది కానీ పండు తింటే ఏమైపోయింది? పాపము అయిపోయింది. ఇక్కడ ఈ పట్టణాన్ని చూస్తే గనక చాలా రమ్యంగా ఉంది పట్టణం, కానీ ఏమైందండి? అక్కడ నీళ్లు మంచివి కాదు అంట. సోషల్ స్టడీస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాటర్ ఎక్కడుంటే అక్కడ ఏమవుతాయి? ఆ ఊర్లో డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి, జనాలు పెరుగుతూ ఉంటారు, తర్వాత చెట్లు వస్తాయి, అదంతా ఒక పట్టణం కింద మారిపోద్ది కదా. పట్టణానికి మెయిన్ రీసోర్స్ ఫస్ట్ దేంతో స్టార్ట్ అవుద్ది? వాటర్తో స్టార్ట్ అవుద్ది, రైట్? ఇక్కడ కూడా సేమ్ ఏమంటే ఈ యొక్క వాటర్ అనేది మంచిగా లేదు, దానివల్ల భూమి ఏమైపోయిందటండి? సారవంతం కాదు, నిస్సారముగా ఉందంట. ఏముందండి? నిస్సారంగా ఉంది. ఈ రోజు నేను పైనుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, చాలా చక్కగా ఉన్నావు, కానీ నీ హృదయ లోతులు సరిగ్గా లేకపోతే, నీ హృదయం అనేది సరియైన విధంగా ఆలోచించకపోతే, నీ హృదయం అనేది దేవునికి ఆయనకి పట్టుకొని ఆయన యొక్క నామములో నిలబడలేకపోతే, వాక్యానుసారంగా నీ హృదయం లేకపోతే, నువ్వు పైకి ఎంత రమ్యంగా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా ఆ పాత్రలో ఏముంటుందండి? ఆ జీవితం ఎలాగుంటుందండి? నిస్సారముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది. అది ఏంటనంటే ఈ ఎలీషా ప్రవక్త ఏమన్నారంటే, అవునా, ఇంత రమ్యంగా ఉన్నటువంటి ఈ పట్టణంలో నీళ్లు బాలేదా? అయితే మీకు నేను సహాయం చేస్తానని చెప్పి ఆయన ఒక మాట చెప్తున్నారండి. ఇక్కడ 20వ వచనం చూద్దాం, చూడండి. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా. ఏ పాత్ర కావాలటండి ఆయనకి? క్రొత్త పాత్ర. క్రొత్త పాత్ర. దాంట్లో ఏం కావాలి? ఉప్పు కావాలి. ఉప్పు అని అంటే దేనికి సాదృశ్యం? టక్కటక్కమని చెప్పండి, చెప్పాలండి. ఎవరికి సాదృశ్యం? ఉప్పు యేసుప్రభు వారికి సాదృశ్యం. ఆయన మళ్ళీ ఏం చెప్పారు? క్రైస్తవులందరూ కూడా దేనికి సాదృశ్యం? ఉప్పు. ఉప్పు అని అంటే సారవంతమైనది కదండి. ఉప్పు నిస్సారమైతే ఎవరు యూజ్ చేసుకోరు, బయటికి ఇస్తారు. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ఎలాగుండాలంట? సారవంతంగా ఉండాలి కదా. ఎప్పుడు కూడా రుచికరమైనదిగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా పరిమళ సువాసనని వెదజల్లేటట్టు ఉండాలి. ఎవరి లక్షణాలు ఇవన్నీ? ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరు కలిగి ఉండాలంట? ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఏమంటారంటే కొత్త పాత్రే కావాలటండి. ఏం కావాలట? కొత్త పాత్ర. ఎందుకు పాత పాత్ర వద్దా? యేసుప్రభు వారు ఎప్పుడు కూడా ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? కొత్త జీవితం. కరెక్టేనా?
మీకు దీనికి సాదృశ్యం ఒక విషయం చెప్తాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16, 17 వచనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ అధ్యాయము. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితి పరచును. ఎస్, చదవండి. మరియు ఉమ్, 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 ఉమ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి ఎందుకు ఎలీషా ప్రవక్త కొత్త పాత్ర అడిగారో. ఈ కొత్త పాత్రలోనే ఉప్పు వేస్తానని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం చూస్తే కొత్త బట్టలు, పాత బట్టలు, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త ఈ తిత్తులు. అంటే అప్పట్లో ఏం వాడేవారు పూర్వకాలం తిత్తులు అని అంటే అవి దేంతో స్కిన్తో చేస్తారు కదా, చర్మాలతో చేసినటువంటి తిత్తులు వాడేవారు అనమాట. ఒక శాక్ లాంటివి దాంట్లో వేసుకొని పైన ఇలాగా పట్టుకొని వెళ్ళేవారు. వాటర్ కూడా అలాగే అంతకుముందు పట్టుకెళ్ళేవారని ఉంటుంది. రైట్. ఇక్కడ మనం చూస్తే గనక చూడండి, ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. ఇప్పుడంటే ఆ మాసికలు అనేవి తర్వాత సంగతి, కానీ మనకి కూడా లేదు. మనకంటే ముందు జనరేషన్, అప్పుడు నేను అంటే నాకంటే ముందు జనరేషన్ అని అనుకుంటాను నేను, ఎందుకంటే మాకు తెలియవయ్యి. ఇప్పుడు ఏదన్నా ఒక చిరిగిపోయింది అనుకోండి, పాత బట్ట ఇక్కడ చిరిగిపోయింది అనుకో, పాతప్పుడు ఏం చేస్తారంటే ఓల్డ్ పీపుల్ అనడానికి మనకి వేసే డ్రాయింగ్స్ కానీ బుక్స్లో ఎలాగుంటాయంటే ఇక్కడ ఒక ప్యాచ్ చేసి ఉంటుంది అనమాట. వేసి దాని మీద ఇలా కుట్టినట్టు ఇలాగ లైన్స్ ఉంటాయి. అంటే అది ఏంటంటే ఒక ప్యాచ్, ఎక్కడైతే చిరిగిపోయిందో అక్కడ అంత మొక్కేసి అతికించి దాన్ని వాడుకునేవారు, పాడేసేవారు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టిచ్చెస్ ఊడిపోయినా కూడా అది వేసుకోవడానికి మనసు ఒప్పదు కదా, అదేనా కదా, కుట్టే కంటే కొంచెం స్టిచ్చెస్ పోయినా కూడా వాడుకో. అయితే ఈ మాసిక్ అనేది ఇప్పుడు పాత బట్టలు ఉన్నాయి, ఇప్పుడు నేను వేసుకుంది పాత డ్రెస్, ఇక్కడ ఒక మొక్క పోయింది అనుకోండి, కొత్త ఇది ఏదైనా కొనుక్కుని వేసుకుంటే ఎలా ఉంటుంది, పైకి హైలైట్ అయ్యి ఆ మొక్క ముందే కనిపిస్తూ ఉంటుంది కదా. ఎవరు కూడా అలాగా వెయ్యరు. అదే విధంగా ఒకవేళ గనక క్రొత్త బట్ట అనుకోండి, పాత బట్ట తీసుకొచ్చి మాసిక్ కింద దానికి కవర్ చెయ్యరు. అది కరెక్ట్ కాదు, అది మ్యాచ్ కాదంతే కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ట్రెండ్ ఏంటి చెప్పండి, బట్టలు చిరిగిపోవాలి, లేదంటే దానికి ఏం చేయాలి, అంత మాసిక. కరెక్టే కదా. అప్పట్లో బెగ్గర్స్ని అలాగనేవారు. బెగ్గర్స్ ఎలా వేసుకునేవారంటే, మా చిన్నప్పుడు కాక మా ముందు జనరేషన్ అనుకుంటాను నేను, ఎలా వేసుకునేవారంటే ముక్కలు అతుక్కొని ఉండేవి. అంటే చిరిగిపోయిన ప్రతి చోట అంతంత ముక్క కానీ చిరిగిపోయినవి ఉంటే అలా వేసుకుని తిరిగేవారు. ఇప్పుడు అదే ఫ్యాషన్ అనమాట కదా. బెగ్గర్స్ కంటే దారుణంగా వేసుకుంటున్నారు బట్టలు కదా, అవునా కదా. అదే ఎక్కువ కాస్ట్లీ కూడా, ఫుల్గా ఉన్న డ్రెస్ కంటే ఆ మొక్కలు చిరిగిపోయిందే చాలా కాస్ట్లీ కదా, దానికి మంచి మంచి పేర్లు కూడా ఉన్నాయి. రైట్. అయితే ఇక్కడ అలాంటి మాసిక్ అనేది వేయటం అనేది కరెక్టా కాదు. ఇంకా బాగా చెప్పాలంటే ద్రాక్ష రసం ఉంది చూసారండి, ఈ ద్రాక్ష రసం కనుక ఫర్మెంట్ అయితే, అంటే ఫర్మెంటేషన్ అని అంటే అర్థం ఏంటి, అది పులియబెడతారు. ఎలా పులియబెడతారంటే యాక్చువల్గా కొన్ని డేస్ మంత్స్ భూమిలో పెట్టి దాన్ని పులియబెట్టి దాన్ని ఫర్మెంటేషన్ అంటాం. అది బయటికి తీసినప్పుడు దానిలో పుల్లదనం వస్తుంది, స్వీట్ కాస్త ఎలాగవుద్దంటే ఆల్కహాల్ కింద అయిపోతుంది అనమాట. అది ఫర్మెంటెడ్ వైన్ అంటారు. అయితే ఇక్కడ ఒక శాక్ లాంటివి ఏమంటారు దాన్ని, ఇక్కడ చెప్పినట్టు దాని ఆ తిత్తుల్లో గనక పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం వేస్తేనంట, ఆ ద్రాక్షరసం ఆ తిత్తుల్ని తినేస్తుంది. తినేసినప్పుడు ఏమవుద్దంటే పగిలిపోయి ద్రాక్షరసం బయటికి వచ్చేస్తుంది. అలాగని పాత ద్రాక్షరసాన్ని కొత్త దాంట్లో వేయడానికి కూడా కుదరదు. కొత్త ద్రాక్షరసాన్ని క్రొత్త తిత్తులోనే వేయాలి. ఇంకా బాగా అర్థమయ్యాలంటే ఒక విషయం చెప్తాను. నూతన సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం అందరం, రైట్. నూతన సంవత్సరం క్రిస్మస్కున్నా లేకపోయినా న్యూ ఇయర్కి కొత్త బట్టలు వేసుకోవాలని ఉంటుంది అందరికీ, అవునా కదా. ఎందుకు, కొత్త సంవత్సరం కనుక కొత్త బట్టలు చల్లితే త్రూ అవుట్ ది ఇయర్ కొత్త బట్టలు వస్తాయని ఒక ఫీలింగ్ అనమాట, కాదా అవునా. అలాంటిది ఏం లేదా, ఉండేవాళ్ళు చాలామంది. మేమైతే చిన్నప్పుడు అలాగే అనుకునేవాళ్ళం. మీరు అందరూ తెలియనాడు, మేము అమాయకులు. అందుకని మా చిన్నప్పుడు మేము ఏమంటే న్యూ ఇయర్లో కనుక కొత్త డ్రెస్ వేసుకుని వెళ్ళకపోతే సంవత్సరం అంతా నాకు కొత్త బట్టలు ఉండవు అని ఒక ఫీలింగ్ ఉండేది, రైట్. అయితే
ఇక్కడ అంటే కొత్త సంవత్సరంలో ఏం కావాలి? కొత్త బట్టలే కావాలి. మరి మన జీవితంలో నూతన పరచబడినటువంటి ఈ జీవితంలో, నూతనంగా మార్చబడినటువంటి ఈ జీవితంలో పాతయి ఉండడానికి వీలుందా లేదా? లేదు. దేవుడైతే మాత్రం వాటిని అలౌ చేయడు. దానికి సాదృశ్యంగానే ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే ఎలీషా ప్రవక్త, నీవు కొత్త పాత్రలో ఏం చేయాలి? ఉప్పు వేసుకునిరా. నీ జీవితంలో యేసుప్రభు అనేటువంటి ఉప్పు వలె నీ యేసుప్రభు నీ జీవితంలో ఉండాలంటే నీ జీవితం ఎప్పుడు ఎలా ఉండాలంట? శుద్ధీకరింపబడిన నూతన పాత్రగానే ఉండాలి అనేది దేవుని వాక్యం. నూతనమైన పాత్రగానే ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంకా అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఇక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనాన్ని మనం చూస్తే గనక ఒక కోడి గురించినటువంటి స్టోరీ ఉంది. కోడి అనగానే ఎవరు గుర్తొస్తారు మనకు చెప్పండి? పేతురు గారు కదా. కోడి అనేటువంటి దానికి గుర్తు ఎవరండి? పేతురు గారు గుర్తొస్తారు. ఎందుకు పేతురు గారు గుర్తొస్తారు ఇక్కడ? యేసు ప్రభు వారిని ఎరగనని పేతురు ఏం చేశాడండి? ఆయన 3 సార్లు అబద్ధం ఆడేశారు కదా. 3 మార్లు అబద్ధం ఆడినప్పుడు అక్కడ ఏమైందంటే కోడి కూసిందా లేదా? ముమ్మారు కోడి కూసింది. అయితే ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, ఆ తర్వాత ఇతడు చాలా పశ్చాత్తాపడి ఏడ్చారు కదండి. ఎవరు? పేతురు గారు. అయ్యో నా ప్రభుని ఎరగనని నేను ముమ్మారు అబద్ధం ఆడానని ఏడ్చారు కదా. అక్కడున్న పిల్లలు, అక్కడున్న వాళ్ళంట యేసు ప్రభు వారు మరి ఎత్తబడిన తర్వాత ఈ పేతురు ఎక్కడ నడుస్తున్నా కొక్కురోకో కొక్కురోకో అని నడిచేవారట కావాలని. అది ఆ ఆ యొక్క సౌండ్ వినిపించిన వెంటనే పేతురు ఎక్కడుంటే అక్కడ కూలిపోయి ఎక్కి ఏడ్చేవాడట. ఎందుకు ఏడ్చేవారు? ఆయనకి మరలా గుర్తొస్తుంది తను చేసిన పాపం. అయ్యో ప్రవ్వా, నేను నిన్ను అప్పగించాను కదా, నేను అబద్ధం ఆడాను కదా ఆ టైంలో అని. ఆయన జీవిత కాలంలో ఇలాగ ఆయన పరిశుద్ధాత్మ పొందుకునే వరకు, ఎక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నారు? అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 1-2 అధ్యాయాలు మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు? మేడగదిలో దేవుని కొరకు ప్రార్థన చేసినప్పుడు అంత్యకాల అభిషేకం వారిపై కుమ్మరింపబడింది. మండే అగ్ని వల్లే వచ్చినప్పుడు వారి నాలుకలు విభావింపబడి, ఈరోజు పాడిన 2వ పాట అదే కదా. అయితే ఇక్కడ ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో, ఎవరండి? పేతురు గారు. అంతవరకు కూడా ఆయనకి కోడిని చూసినా, కోడి అరుపు చూసినా అంట మరి ఆయన ఎక్కడుంటే అక్కడ కూలబడిపోయి దుఃఖంతో ఏడ్చేవాడట. చాలా నలిగిపోయేవాడట. ఎంతగానో వేదన పడిపోయేవాడటండి. అయితే మేడగదిలో అనుభవం ఉందో చూసారా? మేడగది అనుభవం తెలుసు కదండి. ఎంతమంది తెలుసు? చెయ్యెత్తమని అడగను, తెలిస్తే ఇలాగన్నాడు చాలు. 2 ఊగిని తల్ల 3. ఓకే రైట్. మేడగది అనుభవం అంటే యేసుప్రభు వారు చెప్తారు. ఆయన ఆరోహణమైనప్పుడు పేతురు, 12 మంది శిష్యులు, అలాగే యేసు తల్లి అయిన మరియా, మగ్దలేనే మరియా, ఆయన్ని వెంబడించిన ఈ స్త్రీలు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే మేడగదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం తెలుసా? పరిశుద్ధాత్మని కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. యేసుప్రభు వారు వారికి ఎత్తబడే ముందు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మీరేం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు మీరేం చేస్తారు? అక్కడి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరేం చేయాలి? యెరూషలేమును యూదా జనాలందరిలోనూ కూడా మీరేం చేయాలి? సువార్తను ప్రకటించాలి అని చెప్పారు. అంతవరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళు అనమాట. ఆ ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకుని భాషలతో మాట్లాడి దేవుని ఆత్మశక్తితో నాలుకలు విభాగింపబడినటువంటి ఆత్మశక్తి పొందుకునేంత వరకు కూడా ఈ పేతురు కృంగిపోతూనే ఉండేవాడంట. అనేక మార్లు మనకు తెలుసు కదా, యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేవకముందు ఈ 2-3 దినాల మధ్యలోనే పేతురు ఏం చేశాడంట? అయిపోయింది ఇంకా మన జీవితం అని మరి వల వేయడానికి వెళ్ళాడు, చేపలు పట్టుకోవడానికి. వేదన పడుతూ కోడికి వస్తుంది, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నారు, అందరూ ఏడిపిస్తున్నారు, అందరూ ఎన్నెన్నో కామెంట్స్ చేస్తున్నారు. అయినా అలాంటి స్థితిలో, కృంగిని స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు తిరిగి ప్రత్యక్షమయ్యి ఆరోహణమైనప్పుడు ఆజ్ఞాపించారో అప్పుడు మేడగదిలో ప్రార్థన చేశారు. మాట్లాడకూడదు. మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మతో నింపబడితే ఈ పేతురు నిలబడి ప్రసంగం చేస్తేనంటండి ఎంతమంది రక్షింపబడ్డారు? ఒక మారు 3000, ఇంకొక మారు 5000 మంది రక్షింపబడ్డారు. ఆయన అపోస్తలుల్లో ప్రధాన అపోస్తలుడిగా నిలబడ్డాడు. తన జీవిత కాలములో మరి ఎన్నడూ కూడా ఆయన అబద్ధం ఆడలేదు. ఎవరండి? పేతురు.
ఎందుకంటే తన జీవితం ఏమైపోయింది? నూతన పాత్రగా అయిపోయింది. ఆ నూతన పాత్రలో ఏముంది? ఆ ఉప్పు ఉంది. యేసు ప్రభువారు ఉన్నారు కదా. ఉప్పు అని అంటే అక్కడ ఏంటంటే సారము కలిగినటువంటి ఉప్పు, జీవితాల్ని బాగు చేసే ఉప్పు. ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఎలీషా ప్రవక్త ఆ యొక్క కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వస్తే ఏం చేశాడంట చూడండి. ఆయన ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం చూడండి. రాజుల గ్రంథము ఆ ఏం చేశాడు? కొత్త పాత్రలు ఉప్పు వేసిన ఆ ఇద్దరు తీసుకొని, నేను వారితో చెప్పాను, వారు తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసెను. ఏం చేశారండి ఎలీషా ప్రవక్త? ఆ ఉప్పు తీసుకెళ్ళి ఏం చేశారట? ఆ నీటి ఊట ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆ ఉప్పుని వేశాడంట. వెంటనే ఏమైపోయిందండి? ఆ నీరంతా కూడా మంచి నీరుగా మారిపోయింది. అమ్మ పిల్లలు మాట్లాడతారు, సంగీత్ మాట్లాడుతారు, రైట్. ఏమైందటండి? ఆ నీటి ఊట మంచిదిగా మారిపోయింది. ఎప్పటి వరకు కూడా ఆ స్థలంలో ఆ మంచి నీటి ఊటే ఉంది. ఎందుకో తెలుసా? ఆ నీటిలో ఏం కలిసిందండి? ఉప్పు, సారవంతమైన ఉప్పు. మన జీవితాల్లో సారవంతమైన ఉప్పుకి సాదృశ్యమైన ఏసయ్య మిగిలితే, ఏసే గనక కలిస్తే మనం ఎలా ఉండాలి? నిరంతరము ప్రభుకి ఇష్టకరమైనటువంటి రుచి కలిగినటువంటి పారే నీటిగా మనం మార్చబడతాం. దాని కొరకు ఈ పాత్ర ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధముగా నూతనమైన పాత్రగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నిలబడేది ఎప్పుడు కూడా నూతన జీవితంలోనైనా నిలబడతారు. నికోదేముతో చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నారు? నికోదేము దగ్గరకు వచ్చి ఒకడు క్రొత్తగా, నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా నేను ఏం చేయాలి? నేను క్రొత్తగా నీలా ఉండాలంటే నేను ఏం చేయాలంటే ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళడు, దేవుని మహిమను చూడలేడు అని చెప్తే, అరే ముసలివాడిని నేను మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుడతాను అన్నాడట. ఎంత ఫూలిష్ క్వశ్చన్ కదా. ఆయన ఎవరు? నికోదేమంటే ధర్మశాస్త్రోపదేశకుడట, చాలా పెద్ద వ్యక్తి. అలాంటి ఆ వ్యక్తి ఆ క్వశ్చన్ చేశారు. అయితే యేసు ప్రభువారు చెప్తున్నారు ఏమని? ఆత్మ మూలముగాను నీటి మూలముగాను ఏం చేయాలండి? నూతన పరచబడాలి, తిరిగి జన్మించాలి ఆయనలో అని చెప్తున్నాడు. జన్మించినటువంటి నీవు నూతనముగానే ఉన్నావా? నీ పాత్ర ఇప్పటికి ఇంకా నూతనముగా ఉందా? ఆ పాత్రలో ఏముంది? యేసుప్రభు అనేటువంటి ఉప్పుకు సాదృశ్యమైన యేసుప్రభు ఉన్నారా? ఆ పాత్రలో మరి ఏమన్నా ఉన్నాయా? పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకి నూతనమైన పాత్రే కావాలి. ఆ నూతన పాత్రలోనే ఆయన ఉండగలరు. అది దేవుని యొక్క వాక్యం. పేతురు మరెన్నడూ పాత పాపానికి పోలేదటండి. పేతురు ఏమయ్యాడండి? అబద్ధం ఆడాడు. తను నూతన పరచబడినప్పుడు, పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు అతనిలో ఏ మాత్రము మరలా పాత అనేది కనిపించలేదు. మోషే గురించి మనకు బాగా తెలుసు కదా. ఒక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. మనం ఒకసారి చూస్తే గనక మోషే నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనం, 2 వచనాలే చూపించి నేను ముందుకు కొనసాగుతా. నిర్గమకాండము 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయము 12వ వచనం. చాలండి. ఇక్కడ విషయాన్ని చూస్తే మోషే గారి కోపము ఎలాంటి కోపం అని మనకు అర్థమవుతుంది చెప్పండి ఒకసారి. చంపే కోపం కదా. నార్మల్ కోపం కాదు ఆయన కోపం ఎలా ఉంటుంది? చంపేస్తాడు అంతే కోపం వస్తే కదా. అలాంటి మోషే తన జీవితం ప్రభు దర్శనానికి ముందు తన జీవితం ఎలాగుందండి? పౌరుషం కలిగిన వాడే, చాలా పౌరుషం. ఎవరి కోసం చంపాడు ఐగుప్తిని? తన ప్రజల భారాన్ని విడిపించడం కోసం ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి గనక ఈ ఐగుప్తీలందరూ కూడా మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని అణగద్రొక్కేస్తున్నారనేటువంటి కోపంతో ఉన్నాడు గనక, రగిలిపోతున్నాడు గనక ఏం చేశాడంట? దెబ్బలాడుతుంటే ఐగుప్తుని తీసుకెళ్ళి చంపేశాడు, కొట్టి చంపేశాడు. ఏం చేయాలి? అతని దగ్గర ఆయుధాలు లేవు, ఏం లేవు, కొడితే చచ్చిపోయాడు అంతేకా. తీసుకెళ్ళి ఇసుకలో కప్పెట్టేశాడట.
ఎంతటి కోపం అయింది? మన కోపం వచ్చిందానికి ఏం చేస్తాం? 2 బాదుతాం, మహా అంటే కర్ర పెట్టి కొడతాం, ఇంకేమంటే బయటికి గెండుతాం, ఇంకా గట్టిగా అరుస్తాం, అంతే మన కోపం. కానీ మోషే కోపం ఎలాంటిదండి? చంపేటువంటి కోపం. అలాంటి ఆ మోషే ఏమైంది? ఈ విషయం ఇప్పుడు చదివారు కదా, బ్రదర్ చదివింది ఏంటి మొత్తం? ఇశ్రాయేల్ ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటే వాళ్ళకి విషయం తెలిసిపోయింది. ఏమన్నాడు? నేను ఐగుప్తిని చంపి పాతి పెట్టావుగా, ఇలా నన్ను కూడా చేస్తావా అని అడిగినప్పుడు అక్కడి నుంచి ఎంతటి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? 40 సంవత్సరములు ఎక్కడుండిపోయాడండి? మిద్యాను దేశంలో ఉండిపోయాడు. ఎవరి దగ్గర? ఇత్రో అనేటువంటి తన మామ కదా, మిద్యాను యాజకుడైన ఇత్రో దగ్గర ఉండిపోయి తన కుమార్తె అయినటువంటి సిప్పోరనిచ్చి అతడు పెళ్లి చేశాడు, ఇతను మంచివాడని. ఆ సమయంలో ఈ మోషే ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క మామగారి యొక్క మరి గొర్రెల్ని పట్టుకొని అలా మేపుతూ ఉంటే అతనికి ఏం కనిపించింది? కర్మేలు పర్వతం దగ్గర, సినాయి పర్వతం మీద ఏం కనిపించింది ఆయనకి? మండుచున్నటువంటి పొద కనిపించింది కదా, మండుచున్న పొద. అక్కడి నుంచి దేవుడు ఏం మాట్లాడారు? ఇదిగో నేను నిన్ను ఎన్నుకున్నాను. దేనికోసం? నా ప్రజలైన ఇశ్రాయేలు నువ్వేం చేయాలి? ఐగుప్తు దాస్యం నుంచి బయటికి తీసుకురావాలి కదా. మోషే ఎలాంటి వాడు? అసలు కోపిష్టి, మనుషులు చంపేంత కోపిష్టి. అలాంటి కోపిష్టిని దేవుడు ఎన్నుకున్నాడా? అతనిలో సాత్వికతను, పరిశుద్ధతను, పవిత్రతను రప్పించడానికి అతడికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 40 years. ఎక్కడున్నాడు? అరణ్యములో ఈ యొక్క గొర్రెల్ని మేపుకుంటూ ఎవరి అండర్లో ఉన్నాడు? ఇత్రో అనేటువంటి తన మహామండర్లో ఉన్నాడు. అంటే తగ్గింపు గుణం అనేది అక్కడ నేర్చుకున్నాడు. అంతకుముందు ఎవరు మోషే? ఫరో యొక్క మనవడు, అంతే కదండి లెక్క ప్రకారం. ఫరో యొక్క మనవడు ఎక్కడ జీవించేవాడు? ప్యాలెస్లో, రాజు ప్యాలెస్లో జీవించేవాడు. అలాంటి ఆ మోషే ఇప్పుడు ఎక్కడ బ్రతుకుతున్నాడు? ఒకరి చేతి కింద బ్రతుకుతూ వాళ్ళ ఆహారం పెడితే తింటూ ఉన్నాడు. ఇంట్లో ఒక ఇల్లరిక పల్లుడు, బాగుంది ఈ వర్డ్ ఏదో, ఏంటది? ఇల్లరిక పల్లుడు అంటే అర్థం ఏంటండి? అత్తగారి ఇంట్లో అమ్మాయిని చేసుకొని ఆ అత్తగారి ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి సర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర భోజనం చేస్తూ వాళ్ళ దగ్గరే ఉండడం కదా. యాజ్ పర్ రూల్ ఎలా ఉండాలి? అబ్బాయి ఇంటికి అమ్మాయి రావాలి కదా. ఇక్కడ రివర్స్, దాన్ని ఇల్లరిక పల్లుడు అని అంటారు అనమాట. అయితే ఈయన ఎక్కడున్నాడు? మామగారి ఇంట్లో ఉండి వాళ్ళ మందల మేపుతూ, మోషేకి మంద లేదు గుర్తుపెట్టుకోండి, మామ మందను మేపుతూ మామ పెట్టే ఫుడ్ తింటూ ఉన్నాడు కదా. అయితే ఈ సమయంలో అక్కడున్నటువంటి ఆ స్థితిగతుల్లో మోషే యొక్క కోపం ఏమైంది? దిగి 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 అతను నూతన పరచబడ్డాడు. అప్పుడు దేవుడు తనకిచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసండి? సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారండి మోషే కోపం ఎలాంటిది? మనిషిని చంపే కోపం. ఆ మోషేలో ఆ యొక్క పాత్ర, పాత పాత్ర ఎలా మారిపోయింది? నూతన పాత్రగా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఉప్పు అనేటువంటి సారము తనలో నింపబడింది, తనలో తగ్గింపు వచ్చింది. ఇప్పుడు అతనికి దేవుడిచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? అసలు భూమి మీద ఉన్న ప్రజలందరిలో అటండి, ఐగుప్తులు ఉన్న వాళ్ళో కాదు, ఇశ్రాయేల్ ఉన్న వాళ్ళో కాదు, లేదంటే ఒక ఇండియాలో ఉన్న వాళ్ళో కాదండి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో మోషే ఎవరంట? సాత్వికుడంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడండి ఆ మాట. అంటే తనలో ఒక నూతనత్వం అనేది వచ్చింది మోషేలో. ఎప్పుడైతే వ్యక్తిని చంపాడో, అక్కడి నుంచి ఎప్పుడైతే పారిపోయాడో తన జీవితం మారిపోయింది. దేవుని యొక్క దర్శనంతో తన బ్రతుకు మారిపోయింది. తను ఇప్పుడు ఏమయ్యాడంటే భూమిలో ఉన్నటువంటి జనులందరిలో సాత్వికత అనేది అతను పొందుకొని ఉన్నాడు. మన జీవితంలో ఒక నూతనత్వం అనేది ఉండకపోతే దేవునికి దానిలో స్థానము లేదంటండి. దేవుడు ఉండడంట, కార్యాలు జరగవంట. ఒక స్థితి నుంచి మరొక స్థితికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది మార్పు అని అంటాం. ఆ మార్పు ఎప్పుడు మార్పుగానే ఉండాలి. అయిష్టమైన స్థితి, దేవునికి నచ్చని దానిలో ఉండకూడదు. ఆ పాత్రలో, ఆ కొత్త పాత్రలో ఏముండాలి? కేవలం ఉప్పు మాత్రమే ఉండాలి. ఉప్పు మాత్రమే ఉండాలి. అంటే ఉప్పు అంటే దేనికి సాదృశ్యం అని అనుకో, మళ్ళా యేసు ప్రభు వారికి సాదృశ్యమైనటువంటి ఉప్పు మాత్రమే. అంటే ఆయన మాత్రమే దానిలో, ఆ పాత్రలో ఉండాలి కదండి.
ఇది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీ పాత్ర నూతనమైంది కదా, ఆ నూతనమైన పాత్రలో ఏమన్నా వేస్తే, ఇప్పుడు చూద్దాం, ఆ ఇక ఉప్పు ఉంది, పాత్రలో ఉప్పు వేస్తే అమ్మన్నారు, ఆ దాంట్లో కొంచెం వాటర్ వేయండి, ఏమొద్ది ఉప్పు కరిగిపోతుంది. నీ పాత్ర కొత్తదే, నీ పాత్రలో ఉప్పు ఉంది, దానిలో ఇంకొకటి ఏమన్నా యాడ్ చేస్తే, అంటే నీళ్ళున్న ఆత్మీయత ఏమవుతుందండి, దిగజారిపోద్ది. ఏమీ దానికి కలపడానికి వీల్లేదు, కేవలం ఉప్పు మాత్రమే ఉండాలి. ఉప్పుని సారం చేసేది ఏమన్నా ఉందంటారా? ఉప్పును కలిగించేది కానీ, ఆ సాల్టీనెస్ కలిగించేది కానీ, లేకపోతే ఉప్పుని స్వీట్ చేయడం కానీ పాసిబుల్ అంటారా? లేదు. ఉప్పు నేచర్ అలాగనే ఉంటుంది, దాని టేస్ట్ మరలా మారడం అనేది ఇంపాసిబుల్. మరి క్రైస్తవుడు ఇక్కడ టేస్ట్ ఎందుకు మారిపోతుంది? మారడానికి వీల్లేదు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నారు, నీకు పాత్రలు ఎప్పుడు ఏముండాలి, ఉప్పు మాత్రం ఉండాలి, ఆ పాత్ర ఎప్పుడు కూడా నూతనమైన పాత్రగానే ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు చెప్తా ఉన్నారు ఏమనంటే, నేను పూర్వము, ఇప్పుడు కాదు, ఎప్పుడండి, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. తిమోతి పత్రికలు ఉంటుంది ఈ మాట. పూర్వము నేను ఎలాంటి వాడిని అంటున్నాడు ఆయన, దోషకుడను, హింసకుడను, హానికరుడను. ఇప్పుడైతే ఎవరు నేను, ఆయన సన్నిధిలో ఆయన కొరకు లోబడి చనిపోవడానికి ఆయన కొరకు సిద్ధపడి ఉన్నవాడనని పౌలు గారు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు మన జీవితము, మన యొక్క పాపం కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, తప్పు కావచ్చు, ఏదైనా కానీ అప్పుడు అనే కానీ ఇప్పుడు అనే మాట ఉండడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థమైంది కదా. అప్పుడు అలా ఉండేవాడిని, లేకపోతే అప్పుడు అలా ఉండేదాన్ని, ఇప్పుడు కాదు అనే విధంగా మనం ఉన్నట్లయితే, చెప్తున్న నాకు కానీ వింటున్న మీకు కానీ దేవుడు చెప్తున్నట్టు మాట ఇదే. ఏంటంటే, అప్పుడు అలాగున్నాను, ఇప్పుడు మాత్రము కాదు. పేతురు మరలా తన జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదటండి. మరి మోషేకి తన జీవితంలో ఎప్పుడు కూడా తనకి మరలా కోపం రాలేదంట. దేవుని యొక్క నామములో లోబడిన జీవితం. పౌలు గారు ఎప్పుడు కూడా మరలా దోషకుడు కాలేదు, హింసకుడు కాలేదు, హానికరుడు కానీ కాలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనేటువంటి జీవితాన్ని తను బ్రతికి చివరి వరకు, అంతవరకు సహించి దేవుని కొరకు ఆయన హతసాక్షి అయ్యాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, నీవెప్పుడు కూడా ఎలా ఉండాలి, నూతనమైనటువంటి జీవితంలో, నూతన స్థితిలోనే నీవు ఉండాలి. ఇప్పుడు ఒక మాట చెప్తాను, గుర్తు చేస్తాను మీకు. పెండ్లి విందుకు పిలిచినటువంటి ఒక అధికారి దగ్గరికి అందరూ వెళితే ఒకడు వచ్చాడంట, ఎలా, పెండ్లి వస్త్రం లేకుండా. అరే నీ పెళ్లి వస్త్రం లేదా అని అడిగితే మౌనంగా ఉన్నాడట. అతను తీసుకొచ్చి ఏం చేశారు, చీకటి కొట్టులో వేసేమని తీర్పు తీర్చాడు ఆయన కదా. ఈరోజు మనం చూస్తే గనక మనం ఏం కలిగి ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభు ఇచ్చిన నూతన వస్త్రాన్ని కలిగి ఉండాలంతే. అదే దేవుడు మనతో మాట్లాడుతాడు. నీ వస్త్రానికి ఏం చేయకూడదు, డాగులు ఉండకూడదు. నీ వస్త్రానికి ఏం ఉండకూడదు, మరకలు ఉండకూడదు. నీ వస్త్రానికి మురికి ఉండకూడదు. ఉంటే అర్థం ఏంటి, పాత పడిపోయి పాడైన వస్త్రం అని అర్థం. అలాంటి వస్త్రాలు మనం వేసుకుంటామని జనరల్గా వేసుకో. మరి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆ నూతన వస్త్రం ఉంది చూసారా, ఆ యొక్క కళంకం లేని వస్త్రం ఉంది కదా, సుందరమైన వస్త్రం ఉంది కదా, మహిమ కలిగిన వస్త్రం ఉంది కదా, దానికి మనం డాగులు మచ్చలు వేసుకోవడానికి ఎందుకు సిద్ధపడుతున్నాం? మనకి దేవుడిచ్చిన ఆ నూతన పాత్రలో దేవునికి మాత్రమే స్థానం కదా, మరి వేరేది ఎందుకు వేస్తున్నాం? అలాగ చేస్తే గనక ఇక్కడ ఈ ఎలీషా ప్రవక్త చేసినటువంటి కార్యం మన జీవితంలో జరగదు, మన జీవితంలో జరగదు. రక్షింపబడిన నీవు, క్రైస్తవురాలువి, క్రైస్తవుడు ముద్ర వేయబడిన నీవు ఏం కలిగి ఉండాలి, నిరంతరం ప్రభుని కలిగి ఉండాలి. దానిలో వేరేది చేరడానికి వీల్లేదు. మనం అనుకోవచ్చు, ఈ మార్పు అనేది నాలో లేకపోతే ఎలాగా, మార్పు అనేది లేకపోతే కష్టం. ఆ నూతనమైన మార్పు లేకపోతే గనక ప్రభు చెప్తున్నాడు కదా, ఆ నూతనత్వాన్ని నేను చూడాలి నీలో. పాతప్పుడు ఎలాగున్నావు, దోషకుడు, హింసకుడు, లేదంటే ప్రార్థన పరుడు కాదు, నీకు ప్రార్థన చేయడమే రాదు, బైబిల్ చదవడం నీకు అలవాట్లేదు నీ జీవితంలో. ఎప్పుడది పూర్వం, మరి ఇప్పుడు సంగతి ఏంటి? ఉదయం లేసి బైబిల్ చదువుతున్నావా? మారేవు కదా నువ్వు, క్రైస్తవుడు అయ్యే కదా నువ్వు, దేవుడు చేసిన గొప్ప కార్యం నీ జీవితంలో జరిగింది కదా. ఉదయం లేసి నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? నేను ఇంకా ఇంతే ఉంటే అప్పటికిప్పటికి కంపారిజన్ ఉంటుంది కదండి. ఏది డిఫరెన్స్ ఏం చూపిస్తున్నావు నువ్వు? నీ పూర్వపు స్థితికి ప్రజెంట్ స్థితికి డిఫరెన్స్ చూపించాలా వద్దా? నీ విశ్వాసంలో వృద్ధి చెందాలి, దేవుని సన్నిధిలో నువ్వు భక్తి చేయాలి, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థనాత్మను కలిగి ఉండాలి.
పూర్వం నువ్వు ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ప్రార్థన చేయాలి. అదే నీలో మార్పు, నూతనత్వం. పూర్వం నువ్వు అసలు బైబిలే ముట్టలేదు, ఈరోజు బైబిల్ ముట్టాలి, ప్రార్థన చేయాలి, నువ్వు బైబిల్ కంప్లీట్ చేయాలి, చదవాలి. ఇది దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఉపవాసం చేయలేదు, ఇప్పుడు ఉపవాసం చేయాలి నువ్వు. అప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళాలి నువ్వు. ఇదే కదండి నూతనత్వం. దేవుడు కోరుకునేది ఇదే. నేను ఇంకా ఇలానే ఉంటా, నా మనసులో నేను ప్రార్థన చేసుకుంటా, నా మనసులోనే బైబిల్ చదివేసుకుంటా, నీ బైబిల్ వచ్చా కంఠస్థం అని చెప్పే మాటలు దేవుడు వినడు. వాటిని దేవుడు వినడు, వాటిని దేవుడు తీసుకోడు. అసలు ఆయన నీలో మార్పేది, దేవుడు నీలో చేసిన గొప్ప కార్యానికి నువ్వేం కృతజ్ఞత చూపిస్తున్నావు, దేవునికి ఏం చూపించగలుగుతున్నావు నువ్వు? ఆ నూతనత్వం మనం చూపించలేకపోతే గనక దేవుడు మనల్ని యాక్సెప్ట్ చెయ్యరు. జాగ్రత్త సుమా. అప్పుడు మన ఇంటిలో లేదంటే మన ఆ యొక్క ఓటలో నూతనత్వం అనేది ఉండదు. ఎప్పుడు చూసినా పాత చింతకాయ పచ్చడే జీవితం అంతా అంటూ ఉంటారు కదా. అదే జీవితం అయిపోద్ది. అదే బాధ, అదే కష్టాలు, అదే మనస్తాపాలు, అదే వేదనలు, అదే కృంగుబాటు. వీటన్నిటి నుంచి జయం కావాలంటే ఏముండాలి? నీ పాత్ర నూతనమై ఉండాలి. ఆ పాత్రలో ఏముండాలి? యేసుప్రభు అనేటువంటి సారవంతమైన ఉప్పు ఉండాలి. ఆ పాత్రలో ప్రార్థనాత్మ ఉండాలి. ఆ పాత్రలో వాక్యం చదివే శక్తి ఉండాలి. ఆ పాత్రలో వాక్యాన్ని వెదజలే శక్తి ఉండాలి. ఈ విధంగా మనం మారినట్లయితే తర్వాత ఈ యొక్క రాజుల గ్రంథంలోని ఏమైందండి? తర్వాత ఏమైందంటే ఆయన ఏం చెప్తున్నాడు? ఆ ఓటంట మంచినీళ్ళుగా మారిపోయింది. ఓట మంచినీటిగా మారిపోతే ఏమవుతుంది? ఆ ఏరియా అంతా సారవంతం అయిపోయింది. ముందు సారవంతమైంది కాదు కదా, మరి తర్వాత ఖచ్చితంగా మార్పు కావాలి కదా, సారవంతమైంది. అయితే ఎప్పుడు జరిగింది ఇది? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిందండి. ఇప్పటికీ కూడా ఆ నీటి ఓట అలానే రుచికరంగా ఉందంట. ఆ ఏరియా అలాగానే సారవంతంగా ఉందంట. మరి మనం ఆలోచిద్దామా? అదే సారవంత జీవితం అనుకుందా? అది నిత్యము ఉండాలంటే మన జీవితాలు ఎలాగుండాలండి? దేవుని ఆత్మ చేత, వాక్యం చేత, ప్రార్థన చేత నింపబడిపోయి. ఇంకెన్నాళ్ళండి ఈ యొక్క యాక్షన్స్, లేదంటే ఎన్నాళ్ళు ఈ వేషధారణ అండి కదండి. మనం ఏం చేయాలండి? ఆయన పాదాల దగ్గరికి వచ్చేయాలంతే. ఆ మార్పును చూడగలాలి. ఇంట్లో వాళ్ళందరూ మార్పుని చూడాలి. నీలో మార్పు అనేది చూడాలి. పాత జీవితం కొత్త జీవితానికి తేడా చూడగలగాలి. అది మనం చూపించినప్పుడు మన కుటుంబం ఎలాగుంటుంది? సారవంతంగా ఉంటుంది. కుటుంబంలో మనం అనుకోవచ్చు కదా, ఒక్కళ్ళ వల్లే కార్యాలు జరిగింది. ఈ కుటుంబం అంతా ఉండాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలి, కుటుంబం అంతా కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, కుటుంబం అంతా కలిసి ఏకాత్మతో ప్రార్థన చేయాలి, కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉండాలి. కుటుంబం అంతా ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఈ ఊరిలో ప్రజలు అందరూ కనుక వారి వేదనని పెట్టుకొని ఆ ఎలీషా ప్రభు దగ్గర చెప్పి ఆ యొక్క కార్యాన్ని జరిగించలేదనుక ఆయన ఏమంటున్నాడు? కొత్త పాత్ర తీసుకొని రండి. ఎవరు తీసుకురావాలి? వాళ్ళలో బాధ్యత కలిగి తీసుకురావాలి. ఒకళ్ళ పేరు పెట్టి పిల్లలే. ఉప్పు తీసుకొని రండి, ఎవరు తీసుకొని ఒక పేరు పెట్టి చెప్పలే. ఎవరి బాధ్యత ఉందో వాళ్ళు అందరూ తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు ఆ కార్యం జరిగింది. ఆ కార్యం జరిగిన వెంటనే ఎవరికి ఆ యొక్క రిజల్ట్ అనే ప్రతిఫలం దొరికింది? ఊరు అందరికీ ప్రతిఫలం దొరికింది. అందరం చేస్తే అందరికీ ప్రతిఫలం అనే దేవుడు ఇస్తాడు కదా. కనుక మన జీవితంలో మనము ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రవ్వా, ఇదిగో ఒక నూతనమైన స్థితిలో నూతన పాత్రగా నన్నుంచు ప్రవ్వా. నీకు ఇష్టకరంగా ఆ పాత్రలు నిన్ను మాత్రమే కలిగి ఉండే కృప దయచేయండి. మాసికల్ లాంటి జీవితం నాకొద్దు ప్రవ్వా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మాసిక లాంటి జీవితాలు మనకొద్దు. చిన్న ప్రార్థన, చిన్న వాక్యము, చిన్న దేవుని పని, చిన్న ఆ పని, ఈ చిన్న తీసేయండి. తీసి ఏం చేయాలి? సంపూర్తిగా పెద్దది ఆయన కొరకు ఇవ్వాలి. పెద్ద ప్రార్థన అంటే నేను అనేది గంటల ప్రార్థన చేయమని కదా. దాంట్లో ఏముండాలి? సారవంతమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనకి ఆయన కార్యాలు చూపిస్తారు. ఆయన కొరకు అంతవరకు సహించే కృప, మన ఓట నిత్యము కూడా మధురమైన ఓటగా ఆయన మారుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలన్నిటికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పవిత్ర పరిశుద్ధ పాదాలకి లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, వందనాలు తండ్రి. నాయన ఈ దినాన్ని మీరు నాతోని మాట్లాడారు ప్రభా, నీకు వందనాలు నాయన. ఏ ఒక్కరికో ఈ వాక్యం కాదయ్యా, వింటున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం నాయన. అవును తండ్రి, మా అందరితో మాట్లాడారు ప్రభా. మా జీవితంలో మా ఓటలు ఎందుకు పరిశుద్ధంగా రుచికరంగా లేవు, మా బ్రతుకులు ఎందుకు రుచికరంగా లేవు, మా బ్రతుకులు ఎందుకు మార్చబడట్లేదు అని అంటే నిజమే తండ్రి, అది కొత్త పాత్ర, నూతనత్వాన్ని మేము చూపించలేకపోతున్నామయ్యా. ఆ పాత్రలో నిన్ను మాత్రమే కలిగి ఉండేటువంటి స్థితి ఒకవేళ దూరం అవుతుందేమో. ఈరోజు మమ్మల్ని హెచ్చరించారయ్యా. గ్రహించే జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపండి నాయన. మమ్మల్ని అందరినీ కొరకు నడిపించండి అయ్యా. పేతురు నిజమేనైనా ఒక్కసారి మాత్రమే ఆయన అబద్ధమాడాడు. తన జీవితకాలంలో ఎన్నడూ అటువంటి పరిస్థితి, పాత రోత జీవితం రానివ్వలేదయ్యా. అయ్యా మోషే కూడా తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు, అది తనలోకి రానివ్వలేదయ్యా. నూతనత్వంగా నీ కొరకు నిలబడ్డాడు. అవును తండ్రి, అట్టి విధంగా మేమందరము కూడా నాయన నీ కొరకు నూతనమైన స్థితిలో, నూతన శక్తితో, నూతన బలముతో నిలబడడానికి కావాల్సిన కృపా సహాయత దయచేయండి. నీ ఆత్మ సన్నిధిని మాకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరచమని, వెతబడి నీ వాక్యము నాయన మా జీవితాలు నూరంతలుగా ఫలింపచేయమని ఘనమైన మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ యేసు అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు సన్నిధి తెచ్చేటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నావన్నీ అంగీకరించుమ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించమని పాట. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ కృపచేత నీ వలన నందిన, నావన్నీ కృపచేత నీ వలన నందిన, పావంబులను నీవు బహుదయ పొందేన. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మిగులుగట్టి నీ కొరకు నిలిచేదా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. హృదయము నీకేదో సదనము గావించి, హృదయము నీకేదో సదనము గావించి, మదిరముగా దాని భక్తితో పాడేదా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. నావన్నీ అంగీకరించు మా దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమా. హల్లెలూయా, హల్లెలూయా. సమయం ముందు ఎత్తబడిన కానుకలు ఇస్తాము. అదేవిధంగా చివరి ప్రార్థనగా మన మధ్య సిస్టర్ సుమిత్ర గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కాచి కాపాడిన తండ్రి, నీకు వందనాలు తండ్రి. నాయన
గడిచిన 3 వారాల నుండి ప్రవ్వా మేము మందిరంకి రాలేకపోయినాం తండ్రి. ప్రవ్వా కొన్ని పనుల ద్వారానైనా మేము రాలేకపోయినాం తండ్రి. తిరిగినైనా మమ్మల్ని దయ కనికరంతో ప్రవ్వా నీ మందిరంకినైనా తీసుకొని వచ్చిన విధానం బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రవ్వా నీ పరిశుద్ధ మందిరానికి ప్రవ్వా నాయన వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా ఇదిగో నీ పరిశుద్ధ దినాన ప్రవ్వా నాయన పాటల ద్వారా నాయన వాక్యం ద్వారా నా తండ్రి నేను మహిమపరిచి ఉండడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. ఇదిగో ప్రవ్వా వాక్యం ద్వారా మాతో మాట్లాడినారు. అవును తండ్రి, పరిశుద్ధమైన జీవితం తండ్రి, సారవంతమైన జీవితం ప్రవ్వా మా జీవితంలో మేము ప్రతి ఒక్కరం కూడా తండ్రి కలిగి ఉండటానికి నా తండ్రి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలయ్యా. ప్రవ్వా వాక్యం విని వదిలిపెట్టేవారుగా కాకుండా తండ్రి వాక్యానుసారంగా నాయన పాత జీవితానికి ప్రవ్వా నాయన మేము మళ్ళీ తిరిగి వెళ్ళకుండా నా తండ్రి వాక్యం ద్వారా నా తండ్రి ప్రార్థనాత్మ ద్వారా నా తండ్రి మేము నాయన మా జీవితంలో ప్రవ్వా అంతం వరకు కూడా నా తండ్రి నీ సాక్షులుగా నీకు ఇష్టపూర్వకంగా జీవించిన తండ్రి నీతో కలిసి యుగ యుగాలు జీవించడానికి ప్రవ్వా విన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా మీరు దయచేయండి నా తండ్రి. వచ్చిన ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అవును తండ్రి నాయన ఏ బిడ్డ ఏ ఆత్మతో వచ్చిన ఏ కోరికతో వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి ఆశలు కోరికలు నెరవేర్చండి ప్రవ్వా నైనా. ప్రతి కుటుంబంలో కూడా నా తండ్రి నీ శాంతిని సమాధానము ప్రవ్వా మేము పొందుకొని జీవించడానికి సహాయం చేయండి నైనా. అవును ప్రవ్వా నాయన సారవంతమైన జీవితం మా జీవితం ఉండడానికి నాయన పాత రోజు జీవితానికి స్వస్తి చెప్పి నా తండ్రి తిరిగి మళ్ళీ దాని వైపు చూడకుండా నా తండ్రి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నైనా. ప్రవ్వా నాయన ప్రార్థనాత్మను కలిగి ఉండి ప్రతిరోజు వాక్యం ద్వారా నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నా తండ్రి పరిశుద్ధపరుచుకుంటూ నా తండ్రి మీరిచ్చే శాంతిని సమాధానం సమృద్ధిని ప్రవ్వా అన్ని విషయాల్లో ప్రవ్వా మేము అనుభవిస్తున్నా తండ్రి నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నైనా. ఇదిగో ప్రవ్వా విత్తబడిన కానుకలను బట్టి వందనాలు చేసిన తండ్రి కానుకలను ఆశీర్వదించండి. విత్తిన ప్రతి హస్తం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా ఈ కానుకల తండ్రి సంఘ సేవ నిమిత్తం వాడబడటానికి సహాయం చేయండి ప్రభా. సంఘంలో ఎన్నో అవసరతలు ఒక్కరు ఉన్నాయి తండ్రి నైనా ప్రతి విషయంలో మీ సహాయమును అందించమని అడుగుతున్నా తండ్రి. నైనా వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం పట్ల వారికి ఉన్న ఆసక్తిని శ్రద్ధను బట్టి ప్రభా నీకు స్తోత్రమయ్యా. ప్రభా వారికి అన్ని విషయాల్లో ప్రభా మీరే సహాయం చేస్తూ ప్రభా సంఘాన్ని ముందుకు నడిపించడానికి మీరే కావాల్సిన ప్రతి విషయమును నా తండ్రి ప్రతి విషయంలో నా తండ్రి మీరే వారికి సహాయంగా ఉండండి తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డల చదువుల్లో మీరు ఉండండి అయ్యా. మంచి ఆరోగ్యం మంచి జ్ఞానమును ఇచ్చి నడిపించండి తండ్రి. మీ భయభక్తుల్లో బిడ్డలు నిత్యం ఉండులాగున సహాయం చేయండి నాయన. వారి చదువుల్లో తోడుగుండండి ప్రభా. ప్రతి విషయంనైనా ప్రతి క్షణంనైనా బిడ్డలకు మీరే మీ కాపుదలను అందించమని అడుగుతున్నా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా నేను ఉద్యోగం చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు చేసిన పనులన్నింటిలోని సహాయమును మీ ఆరోగ్యం ఇచ్చి నడిపించండి అయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి ఆరాధన ముగించుకొని మేము ఇళ్లలోకి వెళ్ళిచుండగా తండ్రి నీ సన్నిధిని నీ కాపుదలను మాకు దయచేసి క్షేమంగా చేర్చగలరని యేసే పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మనల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలోకి తేక దృష్టించి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవనము, పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. ఇప్పుడు మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కూడిన బిడ్డలందరికీ వారి కుటుంబాలకి
మనతో నిత్యము ఆయన కృప ఉంచి ఆయన యొక్క సన్నిధిలో సారవంతమైన జీవితమును, కొత్త జీవితమును జీవించే కృప పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మనందరికీ దయచేయగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్.